తాజా అంశం చూస్తున్నాం. ఐపీఎస్ అధికారుల బదిలీపై హైకోర్టులో పిటిషన్ వేసిన రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపించింది. దీనికి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి ధనుంజయ్ అడిగి తెలుసుకుందాం. ధనుంజయ్, చెప్పండి, ముగ్గురు ఐపీఎస్ల బదిలీపై హైకోర్టులో వాదనల వివరాలేంటి? అర్చన, కొద్దిసేపటి క్రితమే ఈ వాదనలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో వినిపించింది. ఐపీఎస్ అధికారుల బదిలీలపై కేంద్ర ఎన్నికల సంఘం చేసినటువంటి బదిలీలపై ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ లంచ్ మోషన్ పిటిషన్ లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. డీజీ ఇంటెలిజెన్స్ ఎన్నికల విధుల్లో లేరని చెప్పి ఆయన కోర్టుకు విన్నవించారు. అయితే కోర్టు ధర్మాసనం మాత్రం దీనికి సంబంధించినటువంటి అధికారిక పత్రాలు దాఖలు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వానికి సూచించింది. ఇంటెలిజెన్స్ డీజీ విధుల్లో లేరన్న దానికి సంబంధించి ఏమైనా ఆధారాలు కానీ లేకపోతే ప్రభుత్వ ఉత్తర్వులకు సంబంధించినటువంటి అంశాలు కానీ కూడా దాఖలు చేయాలని చెప్పి కూడా సూచించింది హైకోర్టు ధర్మాసనం. అలాగే కేసుకి సంబంధించినటువంటి సమగ్రమైన వివరాలతో ప్రమాణ పత్రం దాఖలు చేయాలని చెప్పి కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించినటువంటి నోటీస్ కూడా ఈసీకి ఇచ్చింది హైకోర్టు. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. అయితే అంతకుముందు దమ్మలపాటి శ్రీనివాస్ దీనిపై వాదనలు వినిపిస్తూ కేవలం ఎన్నికల విధుల్లో ఎస్పీలు, అలాగే జిల్లా ఎస్పీలు, ఇతర పోలీసు అధికారులు, దీనికి సంబంధించి మొత్తం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నుంచి కానిస్టేబుల్ వరకు కూడా ఎన్నికల విధుల్లో ఉంటారు. అలాగే మార్చి 18వ తేదీన ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అలాగే కౌంటింగ్ పూర్తయ్యేంత వరకు కూడా పూర్తిగా కేంద్ర ఎన్నికల సంఘం ఆధీనంలోనే పోలీసు బలగాలు ఉంటాయని చెప్పి కూడా కోర్టుకు విన్నవించారు. దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులను కూడా ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి కూడా ఆయన కోర్టుకు వివరించారు. అయితే దీనికి సంబంధించి డీజీ ఇంటెలిజెన్స్ మినహాయిస్తూ ఉన్నటువంటి పత్రాలు కానీ అలాగే ఎన్నికల విధుల్లో ఆయన పాలు పంచుకోరన్న అంశానికి సంబంధించినటువంటి పత్రాలను కూడా దాఖలు చేయాలని చెప్పి కోర్టు ప్రభుత్వానికి సూచించింది. అయితే ఈ విషయంలో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసేందుకు వైకాపా తరఫున న్యాయవాది ప్రయత్నించారు. అయితే దీనిపైన తదుపరి వాదనలు పెడతామని చెప్పి కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. ఎందుకంటే దీనికి సంబంధించి వైకాపా దాఖలు చేసినటువంటి ఇంప్లీడ్ పిటిషన్ పై కూడా ప్రభుత్వం గట్టిగానే అభ్యంతరం వ్యక్తం చేసింది. అసలు వైకాపా చేసినటువంటి ఫిర్యాదుపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోలేదు. అలాగే ఎన్నికల సంఘం సంబంధించినటువంటి నిర్ణయంలో వైకాపా ఇచ్చినటువంటి ఫిర్యాదుపై తీసుకున్నట్టుగా ఉత్తర్వుల్లో స్పష్టంగా లేనందున వైకాపా దాఖలు చేసినటువంటి ఇంప్లీడ్ పిటిషన్ ను అనుమతించొద్దని చెప్పి ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే దీనిపై ఏ నిర్ణయం తీసుకొని ధర్మాసనం తదుపరి వైకాపా వాదనలు వింటామని చెప్పి స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతానికైతే ఈ విచారణను ప్రమాణ పత్రం దాఖలు చేసేంత వరకు విచారణను రేపటి వరకు వాయిదా వేసింది. అర్చన, ధన్యవాదాలు ధనంజయ్.